ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లాలోని జె పొంగనూరు మండలం మప్పవరంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. పారదర్శకమైన పాలన అందించి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. సందర్భంగా అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అందరూ కూడా అడుగుతున్నారు, సాగర్లో శ్రీశైలం నీళ్లు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్లు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకం ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజులు గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము 770 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ అనమాట ఉన్నది. అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. నిన్న ఇవాళ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా. రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాసిరకమైన విధానాలు, నాసిరకమైన పనులు, విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతం అయిపోయింది. విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీగా కరెంట్ ఛార్జీలు పెట్టడం, విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి ఎన్నిటి వల్ల చాలా భారం పడింది ప్రజల మీద. ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు.